తెలుగువారి వంటలో ఇవాళ మసాలా వడ ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు అనేవి మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు ముందుగా మీకు శనగపప్పు 1 కప్ తీసుకోవాలి. ఇలా మీరు డ్రై శనగపప్పు 1 కప్పు మసాలా వడకి ఒక 2 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే మీకు మసాలా వడ గట్టిగా రాకుండా చాలా స్మూత్గా రావడం కోసం ఈ 2 తీసుకొని దీన్ని మీరు 4 అవర్స్ ముందు ఇలా నానబెట్టుకోవాలి. 4 అవర్స్ మీరు సోక్ చేసి పెట్టుకోవాలి. మినిమం 4 to 5 అవర్స్ నానబెట్టుకుంటే మీకు బాగా నానుతుంది. దీన్ని మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ జస్ట్ మీకు హాఫ్ గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇలా చూసారు కదా, మీకు డబుల్ సైజ్ అయ్యేంత వరకు ఇలా గిల్లు పడితే ఇలా గిల్లు పడాలి. చాలా స్మూత్గా, అంటే ఇలా గిల్లు పడంగానే మనకు అంతసేపు నానబెట్టాలి. మినిమం 4 to 5 అవర్స్ నానబెట్టి మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ ఉంటే గ్రైండర్లో వేసుకోండి. ఆ తర్వాత మిక్సీలో అయినా లేదా గ్రైండర్లో అయినా ఇలా సెమీ క్రష్డ్గా మీరు గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అంతేకాకుండా మీకు మెయిన్ ఆనియన్స్, మసాలా వడకి ఒక 3 to 4 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కరివేపాకు ఒక 3/4 కప్పు, కొత్తిమీర 1 కప్పు, ఆ తర్వాత అల్లం వచ్చి 1.5 ఇంచ్ మీరు తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ముక్కలుగా పెట్టుకోవాలి, పొట్టు తీసి. ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు తగినంత, మీరు కారం ఎంత తింటారో అంత. నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఆ తర్వాత ముందుగా దీన్ని మనం చిన్న మిక్సీలో జస్ట్ బాగా గ్రైండ్ చేసుకుంటే మీకు అప్పుడు మొత్తం వడకి బాగా పడుతుంది. ఆ తర్వాత అల్లము, పచ్చిమిరపకాయలు, ఉప్పు మంచిగా గ్రైండ్ చేసుకొని ముందుగా రుబ్బు పెట్టుకున్న వడపిండిలోకి కలుపుకోవాలి. సరే కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం వడపిండిలోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా, ఇది కరివేపాకు వచ్చి నేను బాగా కట్ చేసుకున్నాను. మీరు కూడా అలానే కట్ చేసుకుంటే కొంచెం ఈజీగా, అంటే కొద్దిగా మీకు పెద్దవిగా ఉండదు. బాగా సన్నగా కట్ చేసుకోండి సిజర్స్తో. ఇవంతా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ మీరు కలుపుకొని మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజు వడని మీరు ఇలా రౌండ్గా అద్దుకోవాలి. ప్లాస్టిక్ అయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం లేదు. మీరు ఇలా డీప్ ఫ్రైలో వేసుకోవాలి. ఇలా వేసుకొని అలా అన్ని వడల్ని మీరు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వడలు వేసుకున్న దాన్ని ఇలా తిప్పించుకొని, ఇలా ప్రతి వడని ఇలా తిప్పించుకోవాలి. తర్వాత దీనిలోకి వేసేసుకోవాలి. ఇది చూడండి, ఈ కలర్లో వస్తే సరిపోతుంది. దీన్ని సర్వ్ చేసుకునేకి రెడీగా ఉంది మసాలా వడ. ఆరెంజ్ అండ్ రెడ్, మరీ రెడ్గా రాకూడదు, మరీ ఆరెంజ్గా రాకూడదు. ఇలా మీరు తీసేసుకోవాలన్నీ. ఇలా మీరు ప్లేట్లో తీసుకొని నిమ్మపండుతో లేకపోయినా ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకుంటే మసాలా వడ ఎంతో టేస్టీగా, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.